హాయ్ గాయ్స్, లాస్ట్ వీడియోలో ఆయిల్ ప్రిపరేషన్ చూపించాను కదా. ఇప్పుడు ఆయిల్ ఎలా వచ్చిందో చూసేద్దామా. ఆయిల్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ని ఓవర్ నైట్ అలాగే ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే ఇలా అయింది. ఆయిల్ అయితే మనకి ఆలివ్ గ్రీన్ కలర్లోకి ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. మొత్తం గ్రీన్ కలర్లో ఉంది. చూడటానికి అయితే చాలా బాగుంది. అండ్ ఇలా చేతితో పట్టుకుంటే కూడా మనకి ఆయిల్ ఇందులో మనం చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఫ్లేవర్ అండ్ స్మెల్ అనేది తెలుస్తుంది బాగా. అండ్ వీటన్నిటిని కూడా ఒక క్లాత్ లో వేసుకొని బాగా స్ట్రెయిన్ చేసుకోండి. ఆయిల్ అంతా ఇలా మీ దగ్గర స్ట్రెయినర్ అవైలబుల్ గా ఉంటే స్ట్రెయినర్ తో అయినా స్ట్రెయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ మొత్తం మనకి ఇలా ఆలివ్ గ్రీన్ కలర్ లో ఆయిల్ అయితే వచ్చేస్తుంది. గ్రీన్ కలర్ లో దీంట్లోకి నేను విటమిన్ ఈ క్యాప్సూల్ యూస్ చేశాను. క్యాప్సూల్స్ ని యాడ్ చేస్తానని అవైతే నేను ఆయిల్ ప్రిపేర్ చేసినప్పుడు యూస్ చేసుకోకూడదు. మన ఆయిల్ మొత్తం ప్రిపేర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఇలాగా స్ట్రెయిన్ చేసుకున్న ఆయిల్ కదా అప్పుడు మాత్రమే వేసుకోవాలి. క్యాప్సూల్స్ అయితే వేసుకోవాలి. ఇందులో నేను 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్ అయితే ప్రిపేర్ చేశాను. నేను 250 ml కోకోనట్ ఆయిల్ ప్రిపేర్ చేశాను కాబట్టి 250 ml లో నేను 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఒక 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఎక్కువ క్వాంటిటీలో ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఎక్కువ వేసుకోండి. ఎక్కువగా వేసుకోండి. విటమిన్ ఈ క్యాప్సూల్ హెయిర్ కి చాలా మంచిది. ఒక బాటిల్ లో ప్రాబ్లం అయితే కోకోనట్ ఆయిల్ యూస్ చేసిన బాటిల్ ఉంది కదా, అలాగే అది నేను పడేలేదు. సీసమ్ ఆయిల్ సేమ్ మళ్ళీ అదే బాటిల్ లో మనం యాడ్ చేసుకోవచ్చు. నేను దీంట్లో ఆల్మండ్ ఆయిల్ గ్రీన్ గా ఉంది. మొత్తం గ్రీన్ కలర్ లో ఉంది. సీసమ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇందులో మనం ఎన్ని ఇంగ్రీడియెంట్స్ యూస్ చేసామంటే చాలా పెద్ద లిస్ట్ చెప్పడం మర్చిపోయాను. అండ్ వట్టి వేరు కూడా వేసుకోవచ్చు. హెయిర్ కి చాలా మంచిది. నేనైతే అది వేసుకోలేదు. నాకు అవైలబుల్ లేదు. కర్రీ లీవ్స్ అండ్ లాస్ట్ వీడియోలో చెప్పడం మర్చిపోయాను. అన్ని గ్రీన్ కలర్ కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేశాను. అందుకే ఇందులో అన్ని గ్రీన్ కలర్ వేసాం. గ్రీన్ కలర్ లో ఉన్నాయి కాబట్టి ఆయిల్ మొత్తం మనకి ఆలివ్ గ్రీన్ కలర్ లోకి అయితే రావాలి. అండ్ ఆయిల్ ని నేను బ్లాక్ కలర్ లో రాసేసాను. అలాగే ఆయిల్ మాడిపోకూడదు. మొత్తం లో ఫ్లేమ్స్ లో అయితే అంత రిజల్ట్స్ ఏం కనిపించలేదు. అండ్ సెకండ్ థర్డ్ టైం యూస్ చేసినప్పటికైతే షాక్ అయ్యాను. అంత రిజల్ట్స్ వచ్చాయి. మీరే చూడండి. యూస్ చేశాను. చూడండి మీరే ఫస్ట్ సెకండ్ యూస్ థర్డ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.